ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే అప్పుడు ఆ సికిధ్వజ మహారాజు యొక్క ప్రియపత్ని అంటే ఆయన యొక్క భార్య చూడాలా తన ఎదుట ఉన్నటువంటి రాతి ఘటము అంటే రత్నకుంభము, ఆ కలశము నిండా కూడా సప్త సముద్రాల నుండి కూడా తీసుకురాబడినటువంటి జలము చేత నిండిపోయి ఉండేటట్లుగా ఆమె సంకల్పించింది. ఆమెకి అనిమాది అష్టసిద్ధులు అనేటువంటివి ఆమెకి ఎప్పటి నుండో లోబడి ఉన్నవి కాబట్టి కోరుకున్న రూపాన్ని ధరించినట్లుగానే కోరుకున్న వస్తువును కూడా ప్రత్యక్షము చేసుకోగలిగిన మహిమ కలిగినటువంటిది కాబట్టి అలా సంకల్పించగానే నీటితో నిండిపోయినటువంటి కలశము చేత ఆమె తనకు ఎదురుగ్గా అంటే పూర్వాభిముఖుడై ఏ విధంగా తూర్పు దిక్కుకు తిరిగి కూర్చొని ఉన్న తన భర్తను ఏ విధంగా అంటే ప్రియమైనటువంటి ఆ స్వరాజ్యమునందు మళ్ళీ కూడా రాజుగా అభిషేకం చేసింది ఆ 7 సముద్రాల నుండి కూడా సంకల్పించినటువంటి కలశముతో తీసుకురాబడినటువంటి జలము చేత. ఆ తర్వాత ఇంకా సంకల్పము చేతనే ప్రాప్తించినటువంటి సువర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టి మళ్ళీ పూర్ణాభిషిక్తుడైనటువంటి రాజుతోటి ఆ సూక్ష్మ సౌమ్య లలిత దేహం కలిగినటువంటి ఆమె దేవరూపిణియే అయినటువంటి చూడాలా ఇలా పలికింది. ఓ ప్రభు, మునులకు యోగ్యమైనటువంటి శాంత తేజము అనేది మునులకు యోగ్యము. వారు సాధువులు, మననశీలురు. అటువంటి శాంతముతో ఉన్నటువంటి ఆ తేజాన్ని వదిలివేయండి. ఇంకా శాసించడానికి యోగ్యమైన రాజకీయ వ్యవహారాలు జరిగేటప్పుడు శాసించడానికి వీలు పడేటువంటి ఇంద్రుడు అష్టలోక దిక్పాలకుల యొక్క తేజాన్ని నీవిప్పుడు ధరించుము అని చెప్పి ఆ వాక్యాలను విని వనమునందు ఉన్నటువంటి రాజు సికిధ్వజుడు కూడా అలాగే చేస్తాను అని చెప్పి ఆ మహారాజ పదవిని ఆయన ధరించాడు. ఆ తర్వాత ద్వారపాలుని యొక్క స్థానమునందు వినయంగా ఉన్నటువంటి మానినీయకు తన యొక్క ప్రియతోటి రాజిట్లు పలికాడు. ఏమని? ఓ ప్రియా, నేడు నిన్ను రాజ్యమునందు అభిషేకమునర్చి మహారాణి పదమున నేను స్థాపిస్తాను. నువ్వెటు నన్ను రాజ్యానికి రాజుగా అభిషేకం చేశావు. నిన్ను నేను మహారాణి పదవికి నీకు వచ్చేలాగా అంటే మహారాణిగా, నేను మహారాజునైతే నువ్వు మహారాణివి కదా, ఆ విధంగా ఆ పదమునందు నిన్ను స్థాపించేలాగా నీకు కూడా అభిషేకం చేస్తాను అని చెప్పి ఆ తటాకంలో స్నానం ఆచరించాడు. మహాదేవి పదమున తన యొక్క భార్యను అభిషిక్తునిగా చేసి ఇలా చెప్పాడు. కమల నేత్రముల వంటి నేత్రములు కలిగిన ఓ ప్రియతమా, క్షణకాలంలో నీవు సత్య సంకల్పాల ద్వారా వైభవయుతమైనటువంటి గొప్ప సేనను ఉత్పన్నము చేయుము. అలా చేసినట్లయితే ఉత్తమ వర్ణము కలిగిన ఆ చూడాలా తన యొక్క భర్త యొక్క మాటలను విని వర్ష ఋతువు గనక గొప్ప మేఘాలను సంకల్పించినట్లుగానే ఇప్పుడు వర్ష ఋతువులో గాఢమైన దృఢమైన మేఘాలు వచ్చినట్లుగానే గొప్ప సేనను గూర్చినటువంటి సంకల్పాన్ని చేసింది చూడాల. చేసి సైన్యం దదృశతు సస్తత్తౌ వాజివారణ సంకులం పతాకా పూరితాకాశం నిరంధ్రీకృత కాననం చచాలాచలచాలిన్య సేనయా సా తతో
వన భింధిన్నివ రసాశైలం వాత్యయేవ శుభౌమయ. ఆ తర్వాత ఏనుగుల చేత, గుర్రాల చేత నిండిపోయి పతాకాల చేత, ఆ రాజు యొక్క ఛత్రాలు చామరాల చేత ఆకాశాన్నంతా కూడా నిండిపోయినట్లుగానే ఆ యొక్క వనము అవకాశరహితంగా చేసేసింది. అంతేకాదు, ఇంకా వాళ్ళు తూర్యాదులు, తూర్యము, మరి భేరీనాదాలతో మొదలైనటువంటి ప్రతిధ్వనుల చేత పర్వతాల యొక్క, గుహల యొక్క, ఆ యొక్క ఆకాశ కోటరాల యొక్క పూర్తి శబ్దితములుగా ఆ ధ్వని ఎల్లడలా ప్రతిధ్వనించేటట్లుగా చేసి, ఇంకా కూడా ముకుటమునందలి రత్న ప్రకాశము లాగానే ఏ విధంగా అంటే ఆ అంధకారాన్ని నశింపజేసి, ఏ విధంగా వెలుగు చేత చీకటిని నశింపజేసినట్లుగానే అదంతా కూడా శబ్దమయంగా చేసి అంధకారాన్ని నశింపజేసినటువంటిది అయిన గొప్ప సేనను ఇరువురు కూడా వాళ్ళిద్దరూ ఆమె చేత సంకల్పించబడినటువంటి గొప్ప సైన్యాన్ని చూశారు. రాజసమూహము కలిగి ఉన్న ఆ సేనయందు ప్రసన్నమైనటువంటి సామంతుల చేత పరిరక్షింపబడుతూ ఉన్నట్లుగా, అంతేకాదు మదగంధ యుక్తమగు అంటే మదజారలు గారుతూ ఉన్నటువంటి గంధముతో, సువాసనలతో కూడినటువంటి గొప్పవైనటువంటి ఆ ఏనుగుల యొక్క, మరి ఆ ఏనుగు మీద ఆ దంపతులు ఇద్దరూ కూడా ఎక్కి దానిపైన కూర్చున్నారు. ఆ తర్వాత మహాబలశాలియకు శిఖిధ్వజ నృపాలుడు తన భార్య అయినటువంటి రాణితో కూడా కాల్బలము, రథాలతో కూడిన అంటే ప్రక్కన నడిచి వచ్చేటువంటి సైనికులతోటి, కొంతమంది రథాలతో అనుసరిస్తూ ఉన్నారు. ఈ విధంగా గొప్ప సేన వెంట వస్తూ ఉండగా పర్వతములాగా ఏనుగుపై ఎక్కి ఉన్నటువంటి ఆ ఇరువురు రాజదంపతులు కూడా ఆ సేనతో పాటు పోవచ్చు భూమి నుండి బయటికి వచ్చినటువంటి వాయువులాగానే పర్వతాలను భేదించుకొని ఇంకా వెళుతూ శీఘ్రంగా ఆ యొక్క అరణ్యం నుండి బయలుదేరి వెళ్ళారు అని చెబుతూ, పతాకాధ్వజ సంభాదం ముక్తాజాల మనోరమం నృత్యగేయ పరస్త్రీకం స్వభూమావ వచలస్థితం ప్రవిశ్యాద గృహం తైస్తైః సంయుతం నృపమంగళైః సమ్యక్ సమ్మానయామాసా ప్రణతం ప్రకృతిం వ్రజం. అలాగా రాజు మహేంద్ర పర్వతం నుండి కూడా వెళుతూ మార్గమున పర్వతాలు, దేశాలు, నదులు, ఇంకా అనేక అరణ్యాలతో కూడినటువంటి గ్రామాలను చూస్తూ వెళ్ళాడు. రాజ్యం నుండి బయలుదేరే నాటి తన యొక్క పూర్వ వృత్తాంతమును అక్కడ రాజు తన ప్రియురాలికి చెబుతూ ఉన్నాడు. తన భార్యకు స్వర్గములాగా శోభాయమానంగా ఉన్న తన పురాన్ని తక్కువ కాలంలోనే చేరారు. జయ జయధ్వనుల వలన రాజు యొక్క రాక దూరము నుండియే తెలుసుకున్నటువంటి అతని యొక్క మంత్రులు, సామంతులు అందరూ కూడా ప్రసన్నతతో, ఉత్కంఠతతో కూడిన వారే అతనిని సన్మానం చేయడం కోసం పురము నుండి ఎదురు బయలుదేరారు. ఇంకా తూర్యము మొదలైనటువంటి మంగళధ్వనులు ఉన్నతమైన గొప్ప శబ్దాల చేత ఏకత్వాన్ని పొందిన ఆ ఇరు సేనలతో కూడా రాజు అప్పుడు నగరంలో ప్రవేశించాడు. పురస్త్రీల చేత చల్లబడినటువంటి రాజులతోటి ఏ విధంగా లాజలు చల్లుతారు. లాజలు అంటే శుభానికి చిహ్నం. అటువంటి శుభకరమైనటువంటి లాజలు అంటే పేలాలు. ఆ పేలాలతోటి, పుష్పాలతోటి అన్నీ కూడా కప్పబడినటువంటి ఆ రాజు యొక్క మరి ముందున కూడా అత్యుత్తమమైనటువంటి వ్యాపారుల యొక్క మార్గాన్ని చూస్తూ వెళ్ళాడు. తర్వాత అతడు పతాకాల చేత, ధ్వజాల చేత నిండిపోయి ఉన్నటువంటి ముత్యాల సమూహాల చేత మనోహరమై ఉన్న ఉత్తమమైనటువంటి స్త్రీలు వారి యొక్క నృత్యము, గానము మొదలైన వాటిచే నిండిపోయి
తన యొక్క స్వంత భూమి మీద కైలాసములాగా ఉన్నతముగా ఉన్నది అయినటువంటి ఆ యొక్క రాజ్య యోగ్యములైనటువంటి మంగళాలతో కూడి ఉన్నది కదా, దానిది తన యొక్క రాజభవనమును ప్రవేశించాడు. అందరూ కూడా వినయముతో నమ్రులై ఉన్నటువంటి మంత్రులు మొదలైనటువంటి ప్రధాన గణంపును కూడా బాగుగా సన్మానించాడు. పురోత్సవం భృశం కృత్వా దినసప్తకముత్తమం అకరోద్రాజ్య కార్యాణి స్వాని స్వాంతః పురే నృపః దశవర్ష సహస్రాని సమదృష్టి తయా రాజ్యం తయా రమయ్యాపి నిర్వాణం పదమాప్తవాన్. ఓ రామచంద్ర, ఈ విధంగా 7 దినాల వరకు కూడా నగరమునందు గొప్ప ఉత్సవం వేడుకలాగానే గావించారు. ఇంకా రాజు యొక్క కార్యాలు అంతఃపురమునందు తనకు అభిమతములైనటువంటి కార్యాలను చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 10,000 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క భూమండలం పైన రాజ్యం ఏలాడు. చూడాలతో సహా, తన భార్య అయిన చూడాలతో సహా తన యొక్క దేహధారణముని నందు విరక్తుడయ్యాడు. ఆమె కూడా తన దేహము పట్ల ఆమె కూడా విరక్తి చెందింది. అప్పుడు దేహాన్ని వదిలివేశారు. ఆ మహామతి మరలా కూడా జన్మించకుండా ఉండడం కోసం ఏ విధంగా అంటే నూనె లేని దీపంలాగానే నిర్వాణ ప్రాప్తిని పొందాడు. అలాగా 10,000 సంవత్సరాల వరకు కూడా సమమైన దృష్టి చేత రాజ్యాన్ని పాలించాడు. చూడాలతో సహా తన భార్యతో సహా క్రీడించి అతడు ఆ యొక్క మోక్షతత్వాన్ని పొందాడు అని చెబుతూ విగత భయ విషాదో మానమాశ్చర్యముక్త ప్రకృత సహజ కర్మ ముక్త నీరాగ బుద్ధి ఇది సమసమ దృష్టిర్మృత్యు మార్యోధా జిత్వా దశశిశిర సహస్రాన్యేక రాజ్యం చకార. కాబట్టి ఓ రామచంద్ర, భయము, విషాదము, అభిమానము, ఆశ్చర్యము అంటే మాశ్చర్యము, మదము తర్వాత వచ్చేటువంటి మత్సరం, కన్ను మిన్ను కానకుండా ఉండేటువంటి నాకేమి తక్కువ, నేను అన్నీ పొందగలను అనేటువంటి అహంకార పూర్ణముతో నిండిన మాశ్చర్యము అనేది ఈ భయ విషాద అభిమాన మాశ్చర్య రహితుడై ఉన్నాడు. అంతేకాదు ప్రాప్తించినటువంటి సహజమైనటువంటి కర్మలను చేస్తూ రాజవర్జితమైన బుద్ధి కలిగిన వాడే, సముల కంటే కూడా అధికమైన సమత్వంతో ఉండేటువంటి మనసు కలిగిన వారి కంటే కూడా అధికమైన సమబుద్ధితో కూడి ఉండి ఆర్యుడగు ఆ శిఖిధ్వజ మహారాజు ఏం చేశాడు? మృత్యువుని జయించాడు. జంబూద్వీపమున 10,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. భుక్త్వా భోగాననేకాన్ భువి సకల మహీపాల చూడామణిత్వే స్థిత్వా వై దీర్ఘకాల పరమమృత పదం ప్రాప్తవాన్ సత్వశేషః. ఏవం రామాగతం త్వం ప్రకృతమనుసరన్ కార్యజాతం విశోకాస్తిష్టోస్తిష్ట స్వయం వా ప్రసభమను భవన్ భోగా మోక్షాది లక్ష్మీ. ఆ శిఖిధ్వజ మహారాజు దీర్ఘకాలం వరకు కూడా మహీపాలుర యొక్క అంటే ఆ రాజుల యొక్క చూడామణి పదమున అంటే అందరికంటే శ్రేష్టమైనటువంటి రాజుగా ప్రతిష్ఠితుడై అనేక భోగాలను అనుభవించాడు. ఇంకా కూడా సన్మాత్రమే మిగిలి ఉన్నటువంటి వాడై పరమపదమైనటువంటి ఆ పరమైన అమృత తత్వాన్ని పొందాడు. కాబట్టి ఓ రామ, నీవు కూడా అదే ప్రకారం యథాప్రాప్తమైనటువంటి కార్యసమూహాన్నే ఆచరించు. సమాధి యందు స్థిరుడవై ఉండు. లేకపోతే స్వయంగా భోగము, మోక్షము, జ్ఞానము మొదలైనటువంటి ఐశ్వర్యాలను బాగుగా అనుభవిస్తూ వ్యవహారమునందైనా ఉండుము. లేదా ఎలా ఉన్నప్పటికీ సమాధి వ్యుత్థానములందు కూడా నీవు సమాధి యందు స్థిరమై ఉన్నా భోగమోక్ష జ్ఞాన ఐశ్వర్యాలను అనుభవిస్తూ కూడా ఆ యొక్క వ్యవహారమునందు ఉన్నా కూడా ఫలభేదము ఏమీ లేదు అనేటువంటి విషయాన్నే తెలియజేస్తూ అంటే శ్రీ వశిష్ఠ గురుదేవులు, ఓ రామ,
శిఖిధ్వజ మహారాజు దీర్ఘకాలం వరకు కూడా ఆ మహీపాలురా అనేక మహారాజుల యొక్క అందరికీ కూడా మరి వెలుగెత్తి చూడగలిగినటువంటి అంత ఉన్నతమైనటువంటి చూడామనే పదమునే ప్రతిష్ఠుడై ఉన్నాడు. చక్రవర్తుల కంటే కూడా చక్రవర్తి అయి అనేక భోగాలను అనుభవించాడు. కేవలము సత్తు మాత్రమే శేషించి ఉన్నవాడై పరమపదమైనటువంటి అమృత పదాన్ని పొందాడు కదా. కాబట్టి ఓ రామచంద్ర, నీవు కూడా అదే ప్రకారం నీకు యథాప్రాప్తమైనటువంటి కార్య సమూహాన్నే ఆచరిస్తూ ఉండు. సమాధి యందు స్థిరుడువై ఉండు. లేకపోతే స్వయంగా భోగము, మోక్షము, జ్ఞానము మొదలైనటువంటి ఐశ్వర్యాలను బాగుగా అనుభవిస్తూ వ్యవహారమునందైనా ఉండు. ఎలా ఉన్నప్పటికీ కూడా నీవు సమాధి యందు ఉన్నా లేదు సమాధి నుండి వ్యుత్థాన దశ నందు ఉన్నప్పటికీ కూడా ఈ రెంటి యందు నీకు ఫలభేదము లేదే అనే తెలియాలి. సహసంకల్ప సైన్యేన గజేన స్వపురం గతౌ తౌ కృత్వా శుచిరం రాజ్యం విముక్త విధివర్ణ్యతే. అంటే సంకల్పసేనతోనూ సంకల్పించినటువంటి ఏనుగులతోనూ ఇరువురు కూడా వారి యొక్క నగరానికి వెళ్ళేటువంటి విషయాన్ని గురించి చిరకాలము రాజ్యము చేసి విదేహముక్తులు అవడం అనేటువంటి విషయాన్ని గురించి కూడా వర్ణించి తెలియజేసి, ఎలాగంటే ఈ నిర్వాణ ప్రకరణమునందు చూడాలోపాఖ్యానమున శిఖిధ్వజ దంపతుల యొక్క నిర్వాణము అనేటువంటి దానిని గురించి మరి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఏతత్తే సర్వమాఖ్యాతం శిఖిధ్వజ కథానకం అనేన గచ్చన్ మార్గేణ నా కదాచన కిధ్యసే. ఓ రామచంద్ర, ఈ విధంగా శిఖిధ్వజుని యొక్క కథ అంతా కూడా నేను నీకు సంపూర్ణంగా తెలియజేశాను. అంతేకాదు నీకు ఆ సంపూర్ణంగా చెప్పి ఉన్నాను. ఇటువంటి మార్గమున కనుక వెళ్ళినట్లయితే మరి నీవు ఏ విధంగా అంటే ఎప్పుడూ కూడా బాధకు లోబడకుండా ఉంటావు, నీవెప్పుడూ ఖిన్నుడువు కాకుండా ఉంటావు అని చెబుతూ, ఏతాం దృష్టిమవష్టభ్య రాగద్వేష వినాశినీం నిత్యం నీరాగయా బుద్ధ్యా తిష్టావష్టభ్య తత్పదః. రాగ ద్వేష వినాశి అయినటువంటి ఇటువంటి దృష్టిని అవలంబించు. సమదృష్టి అనేటువంటిది రాగద్వేషాలను నశింపజేస్తుంది. అటువంటి దృష్టిని నీవు ధరించి రాగరహితమైన బుద్ధి చేత దేని పట్ల కూడా ఇష్టము, రాగము, కోరిక అనేది లేని బుద్ధి చేత నీవు నిత్యము కూడా పూర్ణమైనటువంటి ఆనంద పదమునందే దృఢముగా నెలకొనియుండు అనే చెబుతూ, ఎలాగంటే ఓ రామ, రాగద్వేష వినాశకరమైనటువంటి అంటే చూడాలా శిఖిధ్వజ మహారాజు పొందినటువంటి ఇలాంటి ఆత్మదృష్టిని నీవు అవలంబించు. నిత్యము కూడా రాగరహితమైనటువంటి బుద్ధి చేత ఆ పరమాత్మ పదమునందు దృఢముగా ఆశ్రయించి ఉండు అని చెబుతూ, ఓ రామ, శిఖిధ్వజుడు రాజ్యం ఎలా పాలన చేశాడు అలాగే నీవు కూడా వ్యవహారాన్ని ఆచరిస్తూ భోగము, మోక్షము వాటి చేత కూడుకొని పూర్ణత్వంతో నిండిపోయి ఉండు అని చెబుతూ, శిఖిధ్వజ క్రమేణైవ యదా బోధామవాప్తవాన్ కచో బృహస్పతేః పుత్రస్తదా బుద్ధ్యస్వ రాఘవ. ఓ రాఘవ, శిఖిధ్వజ మహారాజులాగానే బృహస్పతి కుమారుడైనటువంటి కచుడు కూడా ఎటువంటి జ్ఞానాన్ని పొందాడో నీవు కూడా అటువంటి జ్ఞానము కలిగిన వాడవే అవు. అంటే ఎలాగంటే ఓ రాఘవ, శిఖిధ్వజ మహారాజు ఆయన భార్యతో కూడా కలిసి ఎటువంటి జ్ఞానాన్ని పొంది ఆయన జీవనం ప్రమాణం అనేది ఏ విధంగా గడిచిందో అదే విధంగా బృహస్పతి కుమారుడు అంటే గురుడు దేవతల గురువైనటువంటి బృహస్పతి ఆయన కుమారుడైన కచునికి ఎలా జ్ఞానము పొందాడో అలాగే నీవు కూడా అటువంటి జ్ఞానము కలిగిన వాడవే అవ్వు. ఆ జ్ఞానముతోనే నీవు కూడి ఉండు అని చెప్పగా, అప్పుడు
శ్రీరాముడు ఇలాగా అడుగుతూ ఉన్నాడు. బృహస్పతిర్భగవతః పుత్రోసౌ భగవాన్ కచః యథా ప్రబుద్ధో భగవన్ సమాసేన తథావధ. ఓ మునీంద్ర, భగవంతుడగు అంటే ఆ దేవతల గురువైనటువంటి ఆ గురువు బృహస్పతి యొక్క భగవంతుడైనటువంటి బృహస్పతి యొక్క కుమారుడు జ్ఞానాన్ని ఎలా పొందాడు, ఆ విషయాన్ని నాకు సంక్షేపంగా తెలియచేయండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. శృణురాజన్ కథాం శ్రీమాన్ చికిధ్వజవదేవసః ప్రబోధం పరమం యాతో దేవదేవేసి కభః దేవదేశి కజః కచః. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఓ రామచంద్ర, సికిధ్వజునిలాగానే మరి దేవగురు పుత్రుడగు శ్రీమంతుడైనటువంటి కచుడు, దేవగురువు అంటే బృహస్పతి, ఆ యొక్క గురువు యొక్క పుత్రుడైనటువంటి వాడు శ్రీమంతుడైనటువంటి కచుడు ఎలాగా పరమమైనటువంటి జ్ఞానంతో కూడి ఉన్నాడో ఆ కథను నేను నీకు తెలియజేస్తాను, నువ్వు విను. బాల్యావస్థను దాటి యవ్వనము ప్రవేశించింది కచునికి. వెంటనే సర్వ విద్యా ప్రవీణుడైనటువంటి అన్ని విద్యలలో ఆరితేరాడు కచుడు. సంసారాన్ని ధరించాలి అనే ఉద్దేశ్యముతోటి తన తండ్రి అయిన బృహస్పతిని గురించి ఇలాగా పలికాడు. కచుడు చెప్తూ ఉన్నాడు, భగవన్ సర్వధర్మాజ్ఞ కథం సంస్కృతి పంజరాత్ అస్మాన్ నిర్గమ్యతే బ్రూహి జంతునా జీవతంతువా. సర్వధర్మజ్ఞుడవైన ఓ మహాత్మా, జీవితము అనేటువంటి దారము చేత బంధింపబడినటువంటి జీవుడే సంసార పంజరము నుండి ఎట్లు విడిపడతాడో దానిని గురించి తెలియజేయండి. ఎలాగంటే తన తండ్రి అయినటువంటి బృహస్పతితో కచుడు ఇలా అంటూ ఉన్నాడు, ఏమని, సర్వధర్మజ్ఞుడవైన ఓ మహనీయ, జీవత్వము జీవి అనేటువంటిది ఏ విధంగా జీవత్వము అనేటువంటి గొలుసుల చేత బంధింపబడినట్టు అటువంటి ప్రాణి ఈ యొక్క సంసారము అనే ఈ పంజరము అంటే ఈ బోనులో బంధించబడి ఉన్నాడు కదా, ఈ బోను నుండి ఎలా బయటికి రాగలుగుతాడో దానిని గురించి మీరు తెలియజేయండి అని అడగగా, అప్పుడు కచుని తండ్రి అయిన బృహస్పతి ఇలా చెప్తూ ఉన్నాడు, అనర్ధమకరాగార తస్మత్ సంసార సాగరాత్ ఉడ్డీయతే నిరుద్వేగం సర్వత్యాగేన పుత్రక. ఓ కుమార, అనర్థములు అనేటువంటి మొసళ్లకు ఆటపట్టు అయిన ఈ సంసార సాగరము అంటే సంసారమునందు ఏముంటాయి, అన్ని అనర్థాలే ఉంటాయి. అదే సాగరమునందు అన్ని మొసళ్ళే ఉంటాయి. అలాగే అంటే సాగరము మొసళ్లకు నిలయము కదా, మొసళ్ళు అంటే మకరములు, ఆ వాటికి అది నిలయమైనట్లుగానే ఈ సంసారము అంటే ఈ జనన మరణాలు, ఈ శరీరాల యొక్క రాకపోకలు దేని అనర్థం తెస్తుంది అంటే ఇటువంటి రాకపోకలు కలిగించేటువంటి కారణాలే అనర్థాలు. వచ్చినటువంటిది శరీరాన్ని ధరించి ఉంటుందా, ఉండదు. అనేక శ్రమలు, కష్టాలు, కోరికలు, వాంఛలు ఇవన్నీ తీర్చుకోవడం కోసం నానా అవస్థలు పడి శరీరం యొక్క పరిమితితో ఉన్న ఆ ఆయువు ముగియగానే శరీర పతనం జరగగానే మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. ఈ విధంగా అనర్థాలను తెచ్చేటువంటిదే సంసారం. సంసారం అంటేనే శరీరాల యొక్క రాకపోకలు. కాబట్టి సర్వత్యాగము చేత కూడా నిర్భయంగా దాటబడుతుంది. కాబట్టి ఏ విధంగా అంటే అన్నీ వదిలివేస్తే ఇంకా ఎప్పటికీ కూడా ఎటువంటి భయము లేకుండా కూడా ఈ సంసారాన్ని దాటివేయవచ్చు అని చెబుతూ, ఎలాగంటే ఈ యొక్క ఓ పుత్రక, అనర్థాలు అనేటువంటి ఈ మొసళ్లకు ఆటపట్టైనటువంటి ఈ సంసార సాగరము నుండి ప్రాణి అన్నింటినీ వదిలివేశాడు అనుకో, వాడు ఎక్కడికి మరి
సాగరానికి అంటే సముద్రానికి, సముద్రము మొసళ్లకు నిలయమైనట్లుగానే ఆ సముద్రం జోలికి వెళ్ళలేదనుకో మొసళ్ళ బారిన పడడు, ఇబ్బంది పడడు. అలాగనే ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే తన యొక్క స్థితిని గురించి తను తెలుసుకున్నప్పుడు మరొక శరీరాన్ని కొని తెచ్చుకోకుండా ఉంటాడు. ఇంకప్పుడు అనర్థాలకు మూలమైనటువంటి ఈ యొక్క దేహ ఏవి జనన మరణాలు, చావు పుట్టుకులు, దేహ తీసుకోవడము, వదిలిపెట్టడము అనేటువంటి అనర్థాలు ఇంకా ఉండవు. కాబట్టి ప్రాణి ఏం చేయాలి? సర్వాన్ని కూడా త్యజించాలి. ఇక్కడ సర్వత్యాగము అన్నప్పుడు యథాప్రాప్తమైనటువంటి వస్తువును మాత్రమే అనుభవిస్తూ మరి తనకంటూ ప్రత్యేకమైనటువంటి శరీరం సత్యమని నమ్మి దానిని పోషించుకొని సుఖపెట్టాలని ఆశతో కోరే ప్రతి కోరిక, అబద్ధమైనటువంటి వస్తువులను అబద్ధంగా చూడగలిగినటువంటి స్థితి రావడమే సర్వత్యాగము. ఆ త్యాగము చేత శీఘ్రముగా ఏ కష్టము కూడా లేకుండా వాడు సంసారాన్ని దాటివేస్తాడు అని చెప్పాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నాడు. ఇత్యాకర్ణ కచోవాక్యం పితుః పరమ పావనం సర్వమేవ పరిత్యజ్య జగామైకాంతకాననం. వశిష్ఠ మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు. ఓ రామచంద్ర, తన తండ్రి నుండి ఈ పరమ పవిత్రమైనటువంటి వాక్యాన్ని విన్నాడు కచుడు. ఆ తర్వాత సర్వాన్ని వదిలివేశాడు. ఏకాంతమైనటువంటి వనానికి వెళ్ళిపోయి బృహస్పతేస్తద్గమనం నోద్వేగాయ బభూవః సంయోగే చ వియోగే చ మహాంతో హి మహాశయాః. తన కుమారుడైనటువంటి కచుడు అలా వెళ్ళిపోవడం చేత బృహస్పతికి దుఃఖము కలగలేదు. ఎందుకంటే సంయోగాలు, వియోగాలు, కలయికలు, విడిపోవడాలు అనేది ఆ విషయమునందు మహాత్ములు ఎల్లప్పుడూ కూడా మేరువులాగానే, అంటే మేరువు అనేటువంటిది చలనము కలిగినది కాదు, అచలము. అందుకే మేరువులాగానే స్థిర బుద్ధిని కలిగి ఉన్నాడు అని చెబుతూ, ఎలాగంటే ఓ రామ, తన తండ్రి అయినటువంటి ఆ తండ్రి నుండి ఆ పరమ పవిత్రమైన మాటను విని కచుడు సర్వాన్ని వదిలివేసి ఏకాంతవనానికి వెళ్ళిపోయాడు. పుత్రుడు ఆ విధంగా వెళ్ళిపోవడం చేత బృహస్పతికి దుఃఖం కలిగిందా అంటే కలగలేదు. ఎలాగంటే ఎందుకు కలగలేదు అంటే కలవడము, విడిపోవడము అనేటువంటివి ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగేటువంటివి. కాబట్టి ఈ విషయాల యందు మహాత్ములైనటువంటి వారు మేరు పర్వతమంత స్థిర బుద్ధి కలిగి ఉంటారు. ఏకాంతవనమునందు వారి ఇరువురికి కూడా జరిగినటువంటి సంభాషణను గురించి తెలియజేస్తాను విను అని చెబుతూ, ఎలాగంటే పాపరహితుడవు రామచంద్ర, ఆ తర్వాత 8 సంవత్సరాలు గడిచింది. ఆ గడిచిన తర్వాత ఒకానొక మహారణ్యమునందు కచుడు మళ్ళీ ఒక గొప్ప అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ కచుడు తన తండ్రి అయిన బృహస్పతిని కలుసుకుని ఇక కచుడు అతనికి పూజ చేసి ప్రణామాలు ఆచరించాడు. ఆ తర్వాత తండ్రి తన యొక్క ప్రియపుత్రుణ్ణి కౌగిలించుకున్నాడు. తిరిగి మనోహరమైనటువంటి వాక్కు చేత కచుడు బృహస్పతిని ఇలా అడిగాడు. ఏమని? అధ్యేదమష్టమం వర్షం సర్వత్యాగః కృతో మయా తథాపి తాత విశ్రాంతిం నాధిగచ్ఛామ్య నిందితాం. పూజ్యుడవకు తండ్రి, నేను సర్వత్యాగాన్ని కూడా ఆచరించాను, అన్నింటినీ వదిలివేసి ఇప్పటికీ 8 సంవత్సరాలు గడిచినాయి. కానీ అనిందితమైనటువంటి విశ్రాంతిని, ఏమాత్రము కూడా నిందింపబడకుండా ఉండేటువంటి శాశ్వతమైన విశ్రాంతిని నేను ఇంకా పొందలేకపోయాను అని చెప్పాడు అని అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఏవమార్తవచస్మిస్మిన్ కచే వదతి కాననే సర్వమేవ త్యజేత్యుక్త్వా వాక్పరిత్యద్ధివా ముధ్యయౌ. ఓ రామచంద్ర, పుత్రుడు ఇటువంటి దీనమైనటువంటి వచనాలను, పుత్రుడు చెప్పినటువంటి ఆ మాటలను విన్నాడు. సమస్తము త్యజింపుము అని చెప్పి బృహస్పతి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఏ విధంగా? నాకు శాశ్వతమైనటువంటి విశ్రాంతి లభించలేదు తండ్రి, ఇప్పటికి 8 సంవత్సరాలు గడిచినవి, అయినా కూడా నేను విశ్రాంతిని పొందలేకపోతున్నాను అని చెప్పగా
మరి కుమారుడు చెప్పినటువంటి ఆ దీనమైన వచనాలను మాటలను విని సమస్తము వదిలిపెట్టు అని చెప్పి బృహస్పతి స్వర్గానికి వెళ్ళిపోయాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.